తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర సర్కార్ పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఇటీవలే కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది సర్కార్. రాష్ట్రంలోని ఆయా టూరిస్టు ప్రాంతాలను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్ చేపిస్తోంది. ఇందుకోసం దాదాపు 60 ఇన్ఫ్లుయెన్సర్లతో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో క్రియేటర్స్ మీట్ కండక్ట్ చేసింది టూరిజం శాఖ. టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ మెటా పేజ్ని కూడా లాంచ్ చేసింది. ఇక కంటెంట్ క్రియేటర్లు చేసిన రీల్స్లలో ఎంపిక చేసిన వారికి అవార్డ్స్ను కూడా అందించనుంది టూరిజం శాఖ. ఒక ఆ గంట 2 గంటలో రోజు 2 రోజులు ఆనందం కొరకు మాత్రమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి దీని ద్వారా అంటే మనకేదైతే శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి మనకు వస్తున్నటువంటి అయితే ఈ యొక్క చారిత్రక సంపద కావచ్చు, హెరిటేజ్ అంటే నాట్ జస్ట్ ది స్ట్రక్చర్స్, ఈ స్ట్రక్చర్స్ హెరిటేజ్తో పాటుగా అంటే మనకు ఇచ్చినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి వాల్యూస్ కావచ్చు, రకరకాల మనకు మొదటి నుంచి మనం పొందడం జరిగింది. వాటిని క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డైరెక్ట్గా మాట చెప్పాలంటే కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం ఉంటాను, జీవన విధానం. ఈ సంస్కృతి అనేది, కల్చర్ అనేది ధ్వంసమైంది, విచ్ గాట్ డిస్ట్రక్టెడ్. వీ హ్యావ్ టు రెస్టోర్ ఇట్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే చదువుకున్న వాళ్ళు, గుణవంతులు, సమాజాన్ని సంస్కరించాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళం, ఇది మనందరి బాధ్యతని రెస్టోర్ చేయాలి. సో ఈ రుగ్మతలను వీటిని పోగొట్టాలంటే మళ్ళీ అగైన్ ఒక ప్రభుత్వమే చేయాలి. సపోజ్ మా డిపార్ట్మెంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఉంది, డ్రగ్స్ మహమ్మారి ఉంది. సో మాకున్నటువంటి కేవలం పోలీసింగ్ ద్వారా మనం చేయగలుగుతున్నామా? నేను కూడా పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో గంజాయిని రకరకాల. సో దాని క్వాంటిటీ ఎంత ఉంటుంది? మైన్యూట్గా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సో అన్నప్పుడు మనం వాటి జోలికి పోకుండా మన యొక్క ఆలోచన విధానాన్ని, తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని, అట్లాగే ప్రజాప్రతినిధుల ఆలోచన విధానాన్ని, యూత్ మైండ్ సెట్ను, ఇవన్నీ కూడా మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. సో టూరిజం కల్చర్ అనేది అల్టిమేట్గా ఓవరాల్ సొసైటీ అనేది ఆ సంస్కరించబడాలి, ఆ స్థాయికి రావాలి. అది జరగాలంటే కూడా ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తోటి కాదు. కాబట్టి అందులో కూడా మీ అందరి భాగస్వామ్యం, మీడియా, యూట్యూబర్స్, అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్, బ్లాగర్స్, మనందరం కలిసికట్టుగా యాజ్ ఎ టీమ్గా మనం వీటిని తయారు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకే ఇది సాధించడం కోసమే రచయితలు, కవులు, కళాకారులతోటి నేను ఒక సలహా మండలికి ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ఎన్ని రకాల సోషల్ ఈవిల్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, మహిళలపైన అంటే రకరకాల అఘాయిత్యాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, సెంటు గుంట కోసం కొట్టాటలు కావచ్చు, అన్నదమ్ములు చంపుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ క్రియేటర్స్కి కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వామ్యులు కావాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యే కంటెంట్ క్రియేటర్లకు సర్కార్ అండగా ఉంటుందని, తెలంగాణను ప్రపంచ పర్యాటక మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర 1000 రూపాయల టికెట్ను 10 నుంచి 20 వేలకు అమ్మింది ముఠా. 10,000 రూపాయల టికెట్ను 1,00,000 నుంచి 2 లక్షలకు సేల్ చేసింది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మారు కేటుగాళ్లు. ఇక మరోవైపు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై ఫోకస్ పెట్టామన్నారు పోలీసులు.
టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండింటికి 26,000. గేట్ నెంబర్ 2 తెలుసు నాకు, కాకపోతే 26,000 అంటే టూ మచ్. దానిలో స్నాక్స్ పిక్స్ ఏమి ఉన్నాయి, ఓయిల్ కోసం అంతే. ఫ్యాన్ అడిగితే మళ్ళీ అయిపోయినాయి అంత మీరే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర 1,000 రూపాయల టికెట్ను 10 నుంచి 20,000కు అమ్మింది ముఠ. 10,000 రూపాయల టికెట్ను 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు సేల్ చేసింది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మారు కేటుగాళ్లు. మరోవైపు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై ఫోకస్ పెట్టామన్నారు పోలీసులు. టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండింటికి 26,000. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి గంట ముందే స్టేడియంకి చేరుకోవాలన్నారు మల్కాజిగిరి సిపి సుమతి. తమకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో మీ గేట్కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకుని మీ సీట్ నెంబర్కు దగ్గరికి చేరుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సైన్ బోర్డును ఫాలో అవ్వాలన్నారు. సైన్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేట్ను గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చన్నారు. కొన్ని ఫేక్ వెబ్సైట్ టికెట్ సెల్లింగ్ కోసం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ని ఉపయోగించుకోవాలన్నారు సిపి సుమతి. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి గంట ముందే స్టేడియంకి చేరుకోవాలన్నారు మల్కాజిగిరి సిపి సుమతి. తమకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో మీ గేట్కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకుని మీ సీట్ నెంబర్కు దగ్గరికి చేరుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సైన్ బోర్డును ఫాలో అవ్వాలన్నారు. సైన్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేట్ను గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చన్నారు. కొన్ని ఫేక్ వెబ్సైట్ టికెట్ సెల్లింగ్ కోసం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని వాటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఇక అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100ని ఉపయోగించుకోవాలన్నారు సిపి సుమతి. డబ్బుల ఆశతో బ్యాంక్ ఖాతాలను అమ్ముకుంటే జీవితాన్ని అమ్ముకున్నట్టేనని చిక్కులు కూడా తప్పవన్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్. సైబరాబాద్ సైబర్ క్రైమ్ కుతుబుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సరఫరా చేస్తున్న దిలీప్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడు సైబర్ నేరగాళ్లకు 33 బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు సాయి మనోహర్. 2 ప్రధాన నిందితులు జోర్దన్, పింటూభాయ్ పరారీలో ఉన్నారని చెప్పారు. మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నటువంటి దిలీప్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటి వరకు దాదాపు 33 అకౌంట్లు క్లియర్ గా మాకు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవి కాకుండా కూడా కొన్ని అకౌంట్లు మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి సేల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది అతని పొజిషన్ నుంచి. ఇతనికి సహకరిస్తున్నటువంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా బ్యాంకర్స్ లో కూడా కొంతమంది సహకరిస్తున్నట్టుగా తెలిసింది.
ఇతని యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్లో. అదేవిధంగా కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఇతరతర బ్యాంకుల నుంచి. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇతని దగ్గర నుంచి దాదాపు ఒక సెల్ ఫోన్, దాంతోపాటు ఒక 1,02,000 రూపీస్ క్యాష్, ఒక ఐఫోన్, వివో మొబైల్ ఫోన్, ఒక క్రెడిట్ కార్డ్స్ ఒక 12, డెబిట్ కార్డ్స్ 12, క్రెడిట్ కార్డ్ ఒకటి, బ్యాంక్ పాస్బుక్లు ఒక 3, చెక్ బుక్స్ ఒక 7. అదేవిధంగా అతను ఈ అకౌంట్స్ అన్ని కూడా కొరియర్ ద్వారా ఒక సిమ్, మ్యూల్ అకౌంట్, పాస్బుక్, చెక్ బుక్ ఇవన్నీ కూడా కొరియర్ తోటి పంపించినటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జోర్డాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి, పింటూ బాయ్ అని చెప్పేసి ఇంకో వ్యక్తి వాళ్ళకి సరఫరా చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఇతనికి ఇన్స్టాలో పరిచయం అయ్యారని చెప్తా ఉన్నాడు. దీని అంతటి మొత్తం కూడా ఇదంతా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇదంతా కూడా ఎస్ఓటి డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం యొక్క సహాయ సహకారంతో సైబర్ క్రైమ్ నిర్వహించడం జరిగింది. సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్యూజ్ని కోర్టుకి పంపించడం జరుగుతుంది. A1, A2 మెయిన్ అఫెండర్స్ జోర్డాన్ అండ్ పింటూ బాయ్. వాళ్ళు ఇంకా అరెస్ట్ కాలేదు. వాళ్ళు రాజస్థాన్లో అంటే అవుట్ ఆఫ్ ఉన్నారు. వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వాట్సాప్ దానికి సంబంధించి దాని ఐపీ అడ్రస్లు యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన బ్యాంక్స్లలో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మన బ్యాంకులలోనే వాళ్ళ యొక్క కనెన్స్ ఉంది అన్నట్టు. ప్రస్తుతానికైతే 2 బ్యాంకులతో. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఇంకా ఆపరేషన్లో లేవు. వీళ్ళు అక్కడ పంపించారు కానీ ఆపరేషన్లో లేవు. అవి ఇమీడియట్ గా కూడా ఫ్రీజ్ చేయమని సంబంధిత బ్యాంక్ అధికారులకి నోటీసులు ఇచ్చాం. దాదాపు 23 అకౌంట్లకి. ఆ 23 అకౌంట్లు కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయినాయి. రంగారెడ్డి జిల్లా మంచాల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 30 గ్రాముల బంగారం చైన్, బంగారం పూసలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచాల మండలం ఆగపల్లి చెక్పోస్టు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో హరిచంద్ర ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు విచారించడంతో పలు చైన్ స్నాచింగ్ చేసినట్లు హరిచంద్ర ప్రసాద్ ఒప్పుకున్నాడు. నిందితుడు నల్గొండ జిల్లా చందుపట్లకు చెందిన హరిచంద్ర ప్రసాద్గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి అలవాటు పడి ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్స్పీరియం ఆధ్వర్యంలో 24న నిర్వహించనున్న టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ను అడ్డుకుంటామన్నారు కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వెళ్తున్న గౌడ ప్రజాప్రతినిధులు పునరాలోచించుకోవాలని తెలిపారు. గీత వృత్తిపై కార్పొరేట్ దాడిగా అభివర్ణించారు గౌడ సంఘాల నాయకులు. ఎక్స్పీరియం పార్కులో ఉన్న తాటి, ఈత చెట్లను స్థానిక సొసైటీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలను కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైనింగ్ విభాగానికి భారీ విరాళం అందజేశారు దాతలు. నూతన భవన నిర్మాణానికి అమెరికాకు చెందిన టెల్లా సకమోటో ఫౌండేషన్ $1,00,000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. మొదటి విడతగా 40 లక్షల చెక్కును ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అల్యూమిని అసోసియేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అధికారికంగా అందజేశారు. ఓయూ మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి బ్యాచ్కి చెందిన ప్రముఖ పూర్వ విద్యార్థి గోపాలరావు చొరవ సహకారంతో టెల్లా సకమోటో ఫౌండేషన్ నుంచి ఈ భారీ విరాళం సమకూరింది. గోపాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురాం.
నకిలీ జీఎస్టీ సంస్థ మనోజ్ ఎంటర్ప్రైజెస్ పేరిట భారీ గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు డీజీజీఐ హైదరాబాద్ అధికారులు. కరీంనగర్కు చెందిన దాసరి శ్రీకాంత్ను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి దాదాపు 16,96,00,000 జీఎస్టీ ఎగవేత జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. భార్య మొబైల్ నంబర్తో ఫేక్ ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు సృష్టించాడు శ్రీకాంత్. స్నేహితుడి బ్యాంక్ ఖాతాను జీఎస్టీ రిజిస్ట్రేషన్కు లింక్ చేసినట్లు విచారణలో తేలింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఘట్కేసర్తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ గ్రానైట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేశామన్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్. 100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. వేద పాఠశాలతో పాటు కొండపైన కళ్యాణ మండపం, ప్రధానాలయ వాయువ్య దిశలో మెట్ల మార్గం, కొండ క్రింద నుండి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, దీక్షపరుల భవనానికి భూమి పూజ చేస్తారన్నారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందన్నారు ఆలయ ఈవో భవానీ శంకర్. రేపే స్వామీజీ గుట్టకు వస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మరియు కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 23వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం 9:37 టెంపుల్ సిటీ నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన చేస్తారు. దాంతోపాటుగా స్వామివారి కళ్యాణ మండపం, రెండవది దీక్షాపరుల సదనం, మూడవది వైకుంఠ ద్వారం నుంచి పై వరకు గల మెట్లకి పైన కప్పు నిర్మించడం, నాలుగవది ఈ వాయువ్య దిశలో మాడ వీధులకి మెట్ల మార్గం నిర్మించడం. ఈ 4 కూడా మనం చేపట్టబోయే కార్యక్రమాలు. వేద పాఠశాలతో కలిపి మొత్తం 5 కార్యక్రమాలు ఉంటాయి. ఈ మొత్తం అంచనా విలువ 100 కోట్ల రూపాయలు. ఇవి ఆలయ నిధులు, దాతల నుంచి మరియు గవర్నమెంట్ గ్రాంట్ల నుంచి కూడా ఈ నిధులను సమకూర్చుకొని మనం ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ పనులు నేను అనుకోవడం 1-2 నెలల్లోనే ప్రారంభం అవుతాయి. టెండర్లు అవన్నీ పూర్తి, మిగతా టెక్నికల్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత పనులు మనం చేసుకొని సాధ్యమైన తొందర లోపల నిర్మాణాలకి అవధులు పెట్టుకొని దాని ప్రకారంగా మనం చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సీఎం గారి రాకను దృష్టిలో పెట్టుకొని గుడిని కూడా కొంచెం ముందుగా ఓపెన్ చేద్దామని చెప్పేసి, ఎప్పుడు 3:30కి ఓపెన్ అయ్యేది 3 గంటలకే ఓపెన్ అవుతుంది. అభిషేకాలు 5:15కి స్టార్ట్ అయ్యేది 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. అట్లా కొన్ని పూజలను కూడా కొంత ముందుకు జరిపి భక్తులకి అయినా కూడా భక్తులకు కొంచెం స్వల్ప సౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి భక్తులకి ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకొస్తుంది. భక్తుల దృష్టికి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, కొంచెం ఏమన్నా స్వల్ప అసౌకర్యం కలిగినా కూడా దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సర్దుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 4-4:30 ప్రాంతంలో నరసింహస్వామి వారి గుడికి వెళ్ళడం, దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారు. తర్వాత 6 గంటలు 6:30 ఆ ప్రాంతం లోపల కళావేదిక దగ్గరకు వస్తారు. కళావేదిక దగ్గర ప్రత్యేక భజన బృందం చేత భజన ఉంటుంది. తర్వాత 24 మంది ప్రసిద్ధ వేద పండితులతోటి చతుర్వేద పారాయణం ఉంటుంది. అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి అనుగ్రహ భాషణాన్ని విని తరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారి హైదరాబాద్ నగరానికి 4 వైపులా కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ రెడ్డి. ప్రజాప్రతినిధులంతా సహకరించాలన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై నాగోల్లో టౌన్ హాల్ మీటింగ్ జరిగింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డును రేపు ప్రజాప్రతినిధులతో కలిసి విజిట్ చేస్తామన్నారు. రామ్కీ సంస్థతో సమన్వయం చేసుకుని ఒప్పందం ప్రకారం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సిపి సుమతి పాల్గొన్నారు. ఇప్పుడు మీటింగ్ పెట్టగానే సమస్య పరిష్కారం కాదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే
పరిష్కారం అవుతుంది. అప్పటిదాకా కొద్దిగా పెద్ద ఎత్తున ఫండ్స్ అన్నీ కూడా జవాన్ నగర్కు, దమ్మయ్యగూడెంకు, నాగారంకు, అవి గ్రామాలన్నీ కూడా, మున్సిపాలిటీలన్నీ కూడా, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపిరు కాబట్టి 2.5-3 సంవత్సరాల సంది ₹1 లేదు కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ కొత్త కమిషనర్ గారు వచ్చారు. కొత్త కమిషనరేట్ అయింది. మా మేడ్చల్ నియోజకవర్గానికి, మా జవాన్ నగర్కు స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్గా ఈ పరిష్కారం అయ్యేదాకా వాటర్ ఫ్రీ ఇచ్చి ఇమ్మీడియట్గా డిక్లేర్ చేయాలి. రేపు అక్కడ వాటర్ ఫ్రీ అని చెప్పాలి. జిహెచ్ఎంసీలో మొత్తం వాటర్ ఫ్రీ ఉంది. మన జవాన్ నగర్, దమ్మయ్యగూడెంకు పొలిసెన్లు ఉన్న ప్రజలకు అక్కడ కూడా ఫ్రీ ఇవ్వాలని నేను సీఎం గారికి మీ ద్వారా నేను వినయ చేసుకుంటున్నా. అదే కూడా ఇంటి ట్యాక్స్ కూడా ఫ్రీ చేయాలి. ఆ డంపింగ్ యార్డ్ పోయేదాకా అని కూడా నేను ఇమీడియట్గా అది చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు పొద్దున రావాలి. రామ్కి వాళ్ళు అగ్రిమెంట్లు ఉన్నది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. మరి ఈ రామ్కి విషయం నిజంగా కూడా నేను కూడా మంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడికి పోవడం జరిగింది, చూడడం జరిగింది. దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు కూడా దేవేందర్ గౌడ్ కూడా వచ్చి కూడా ఆ ప్రాంతాలను చూడడం జరిగింది. చాలా అక్కడ పోవాలంటే భయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ టైం తీసుకొని పోవాలంటున్నారు అందరూ కూడా. కమిషనర్ గారు టైం తీసుకొని, మరి ఎంపీ గారు కూడా వస్తారు, మేమంతా కూడా వస్తారు, మా నాయకులు వస్తారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరంతా కూడా పరిష్కారం చేయాలి. ఇవన్నీ ఏవైతున్నాయో మా నాయకులు చెప్పినటువంటి కూడా కమిషనర్ గారు మరి వాళ్ళంతా నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఈ మల్కాజీ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పార్లమెంటు ప్రజల్లో ఎమ్మెల్యేలు చెప్పింది, నాయకులు చెప్పింది అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చెప్పినారు. అపోజిషన్ ఎమ్మెల్యే, ఉప ఎమ్మెల్యే చెప్పినారు. మరి నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మల్కాజీ ప్రాంతంతో పాటు నగర జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఇస్తారు. మొన్ననే మేము మేడ్చల్లో రివ్యూ పెట్టినాం. ఎంపీ గారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చినారు. రేపు రంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నది. మరి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా పథకాలు ఏదైతే చేసుకుని, ముఖ్యంగా నీటి విషయంలో మరి ఎమ్మెల్యేలంతా కూడా చెప్పినారు. అట్లా కాకుండా చూడండి. ఇవి ఎండాకాలం ఉన్నది. ఇంకోటి ఆ మురికి వాటర్ ఏదో కలుస్తా అని చెప్తారో చాలా జాగ్రత్తగా దాని మీద శ్రద్ధ పెట్టి అట్లా కాకుండా చూడండి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏవైతే ఈరోజు చర్చ చేసినారో కమిషనర్ గారు మంచి కమిషనర్ వారు చెప్పిన కూడా పరిష్కారం చేస్తారు. ఇప్పటికి వచ్చిన మేజర్ ఇష్యూస్ మీరు సీరియస్గా హ్యాండిల్ చేయండి. స్మెల్ వస్తుందన్నారు. అఫెక్టెడ్ ఏరియా లోపల మీరు చేయాల్సిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్, వాటర్, ఇవన్నీ కూడా అగ్రిమెంట్లో మేము కూడా ఒకసారి చూస్తాము, లైన్ టు లైన్ చూస్తాము. మీరు ఏం చేశారనేది కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఉండండి. బట్ ఇప్పటిదాకా ఏం జరిగినా కానీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలనేది మాత్రము కన్సెన్సస్గా తెలుస్తుంది. మీరు సిఎస్ఆర్ యాక్టివిటీస్, అదర్ ఇష్యూస్ అన్ని చేయండి. మా తరపున అదర్ 2 కమిషనర్స్తో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని అదర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అన్ని బయట ఉన్నాయి, మా కార్పొరేషన్లో లేవు. అవి తొందరగా స్టార్ట్ అయితే మనకు ప్రెజర్ కూడా తగ్గుతుంది. దానికి మేము కోఆర్డినేట్ చేస్తాం. హైదరాబాద్కు ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక యాప్ రూపొందించింది IIIT హైదరాబాద్. నగరంలోని సమగ్ర డీటెయిల్స్తో యాప్ తయారు చేసింది. సిటీలో మౌలిక వసతులు, ప్రభుత్వ, ప్రైవేటు సేవల కోసం ఇబ్బంది పడకుండా యాప్ అందుబాటులోకి తెచ్చారు నిపుణులు. నగరాలకు వెళ్లే వారికి ఇది డిజిటల్ గైడ్లా పనిచేస్తుందన్నారు. నగర జీవన ప్రమాణాలను ఒకే వేదికపై ప్రజలకు అందించాలనే లక్ష్యంతో IIIT హైదరాబాద్ రూపొందించిన లివబిలిటీ యాప్పై స్పెషల్ స్టోరీ. బతుకు తెరువు కోసం సిటీకొచ్చిన వలసదారులైనా, ట్రాన్స్ఫర్లతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన ఉద్యోగులైనా, ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వెళ్లే యువత అయినా ఎక్కడ ఏముందో తెలియక తిప్పలు పడతారు. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక మనమైనా ఇబ్బంది పడుతూ ఉంటాం. భౌగోళిక, సామాజిక పరిస్థితులు, హాస్పిటళ్లు, స్కూళ్లు వంటి ఇతర ఫెసిలిటీస్ను నెమ్మదిగా తెలుసుకుని ఆ ప్రాంతాల్లో జీవన విధానానికి అలవాటు పడుతూ ఉంటారు. సౌత్ ఇండియాలో మన తెలంగాణలో అది భాగ్యనగరం వెదర్ పరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ లోనూ అందరికీ ఆమోదయోగ్యమైన సిటీ. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉంటారు. సిటీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకమైన యాప్ తయారు చేసింది IIIT హైదరాబాద్. సిటీకి సంబంధించి సమగ్ర వివరాలతో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. IIIT హైదరాబాద్ ప్రాడక్ట్ ల్యాబ్ అధికారులు, పరిశోధక విద్యార్థులు కలిసి లివబిలిటీ పేరుతో రూపొందించిన ఈ యాప్ కొత్త సిటీలకు వెళ్లే వారికి ఒక డిజిటల్ గైడ్ లా పనిచేయనుంది.
ఈ యాప్తో నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, బెస్ట్ వెదర్ కండిషన్ ఉండే ప్రాంతాలేవి, అక్కడికి చేరుకునే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వంటి అనేక వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబులు, విద్య, ఉపాధి అవకాశాల కోసం మెట్రో నగరాలకొచ్చే యువత, కుటుంబాలతో వలస వచ్చేవారు, ఇతర ప్రాంతాల ప్రజలకు లివబిలిటీ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. సిటీలో నివాస యోగ్యతను అంచనా వేయడానికి పలు కీలక అంశాలను లివబిలిటీ యాప్లో అందుబాటులో ఉంచారు. గాలి నాణ్యత, తాగునీటి లభ్యత, ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, వినోద కేంద్రాలు, సినిమా థియేటర్లు వంటి విభిన్న సమాచారాన్ని ఇందులో సమగ్రంగా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఈ యాప్ను పబ్లిక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేలా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రొడక్ట్ ల్యాబ్ ప్రతినిధులు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని యాప్లో సమీకరించినట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక యాప్ లా చేస్తున్నాము. ఒక చిన్న కాంపస్ లాగా ఉంటుంది. ఆ కాంపస్ నుంచి మీరు చూసుకోవచ్చు. చూసిన తర్వాత వెళ్ళి ఏ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళొచ్చు, మీ రిక్వైర్మెంట్స్ పెట్ చేయొచ్చు. దీనిని సిటీ ప్లానర్స్ కూడా వాడచ్చు. ఒకసారి ఒక డిఫరెంట్ పారామీటర్స్తో ట్రై చేసి, ఓకే ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ లేదు, ఈ ఏరియాలో బస్ స్టాప్స్ లేవు, సో ఈ ఏరియాలో మనం ఇవి పెట్టచ్చు, ఈ ఏరియాలో సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో మనము న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిన న్యూస్ని కూడా అనలైజ్ చేసి ఏ ఏరియాలో క్రైమ్ రిపోర్ట్ అయ్యింది అది కూడా ఫ్యాక్టర్ని తీసుకుంటున్నాం మేము. సో అది తీసి ఈ ఏరియాలో క్రైమ్ న్యూస్ ఎక్కువ వస్తుంది. సో పోలీస్ ఆల్సో కెన్, సో ఎవ్రీ సిటీ ప్లానర్ విల్ బి ఏబుల్ టు యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. గవర్నమెంట్ దగ్గర చాలా వరకు ఇలాంటి డేటా ఉంది. ఆ డేటా మన దగ్గర ఇంకా వచ్చిందని ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకా మనము ఇంప్రూవ్ చేయొచ్చండి. నగర జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది లివబిలిటీ యాప్. కొత్త ప్రాంతాల్లో మెరుగైన ప్రజాసేవలను పొందేలా ఈ యాప్ దోహదపడుతుందన్నారు నిపుణులు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ప్రయోజనకరమైన ఆవిష్కరణలు మరిన్ని తీసుకురావాలంటున్నారు పబ్లిక్. స్నేహం పేరుతో దగ్గరవుతారు, అదును చూసి లైంగిక వేధింపులకు గురిచేస్తారు. తెలంగాణలో బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో సగానికి పైగా నిందితులు స్నేహితులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు కూడా నిందితుల్లో ఉండడం విస్మయానికి గురిచేస్తుంది. స్నేహం పేరుతో దగ్గరై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇటీవల కేసులు చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. అన్ని చోట్ల బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట రోజు లైంగిక వేధింపుల కేసులు, పోక్సో కేసులు నమోదవగా అంతటా ఆందోళన కలిగిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నపిల్లలపై కూడా లైంగిక దాడులు, వేధింపులు పెరిగాయి. ఈ మధ్య మరీ ఎక్కువగా ఈ తరహా కేసులు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో రోజుకి సగటున 8 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా స్నేహం ముసుగులో జరుగుతున్న మోసాలకు సంబంధించి పిల్లల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్రంలో ఏకంగా 2799 పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పేరెంట్ పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు రిటైర్డ్ పోలీసు అధికారులు. ఈ ఫోక్సో కేసుల్లో బిలో 18 years ఆమె అనుమతి ఉన్నా లేకపోయినా చట్ట ప్రకారం అది నేరమే, బిలో 18 years. కాబట్టి ఈ ఫోక్సో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇంకా అసలు నిజంగా కరెక్ట్గా మనము రిపోర్ట్ చేయగలిగితే ఈ సంఖ్య 4 5 పెరుగుతుంది. చాలా వరకు ఈ టీనేజర్స్, ఎస్పెషల్లీ జూనియర్ కాలేజు, 10th class దాటిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లలోనే ఎక్కువ ఈ టీనేజర్స్ అవతల జూనియర్స్ పైన చేతులు వేయడం ఇటువంటివి జరుగుతున్నాయి. అందువల్ల రిపోర్టింగ్ తక్కువ ఉన్నా కేసుల సంఖ్య విపరీతంగానే పెరుగుతుంది. చాలామంది బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్లు ఇస్తున్నారు.
అందువల్ల ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సగటున రోజుకు 8 మందికి పైగా మైనర్ బాలికలపై ఏదో ఒక విధంగా లైంగిక దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 4 నెలల వ్యవధిలో 409 పోక్సో కేసులు నమోదవగా వాటిలో 385 మంది నిందితులు, అంటే 94% మంది బాధితులకు తెలిసిన వారేనని భరోసా కేంద్రం అధికారుల సర్వేలో బయటపడింది. వారిలో అత్యధికంగా 65% మంది స్నేహితులు కాగా 11% ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, 8% మంది దగ్గరి బంధువులున్నారు. 4% మందిలో పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లే వాహనాల డ్రైవర్లు, చాక్లెట్లమ్మే కిరాణా షాపుల యజమానులు, అపార్ట్మెంట్లలో ఉండే వాచ్మెన్లు ఉన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే పోలీసులకు సరిగా చెప్పుకోలేరన్న ఉద్దేశంతో ముందుగా భరోసా కేంద్రాల్లోని ఎక్స్పర్ట్స్ వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. వారికి జరిగిన నేరం తీరును రీసెర్చ్ చేసి మెడికల్ పరంగా సాయం అందివ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025 జూన్ నుంచి 2026 ఏప్రిల్ వరకు భరోసా కేంద్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే 2799 పోక్సో కేసులు నమోదయ్యాయి. నిందితులకు శిక్ష పడే వరకు భరోసా కేంద్రాలు బాధితులకు ధైర్యంగా అండగా ఉంటున్నాయి. మేడ్చల్ జిల్లా అల్వాల్లో తల్లితో సహజీవనం చేస్తూ కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు పోలీసులు. మచ్చబొల్లారంలో ఓ మహిళ 15 ఏళ్ల కూతురుతో కలిసి భర్తతో దూరంగా ఉంటుంది. దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె కూతురుపై కన్నేశాడు నిందితుడు దుర్గాప్రసాద్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం ఇండస్ట్రియల్ పార్కులో హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్ నూతన తయారీ కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. పరమ పూజ్య శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ దివ్య సాన్నిధ్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు టీవీ మోహన్ దాస్ పై, ప్రకాష్ పై, వినాయక్ పై కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 85 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రోజుకు 10,000 లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ దక్షిణ భారతదేశంలో హ్యాంగ్యో సంస్థకు కీలక తయారీ కేంద్రంగా నిలవనుంది. 1997లో ప్రారంభమైన హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ప్రముఖ బ్రాండ్గా ఎదిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాల్లో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. We are very proud to establish this plant in Andhra Pradesh. Government is great, very positive. All the support, all the clearances within no time. Thank Andhra Pradesh government for the support. This is a 1 lakh liter capacity plant. We have already invested 75 crores. In the next 6 to 8 months, again we are going to invest here. The total employment here will be more than 300 for the local employees. So things are good and going good in Andhra Pradesh. Thank everyone. The third plant we are having for Hangyo. The first plant is in Udupi, the second plant is in Hubli, and the third plant is in Hangyo. We came here only for one reason. Chandrababu Naidu Garu asked all the industrialists to come to
Andhra Pradesh, and I had attended that meeting in Vijayawada, and in that meeting he told that whoever comes, they get the complete support, and we are here today to say that Andhra Pradesh government has given us all the support, and Chief Minister, Industry Minister Bharat Garu, and the local administration, everyone have received us as guests and given us all the approval in time, and we recommend all the other industries also to come to Andhra Pradesh, and you get the complete support, and we continue to create job for the needy people in Tirupati, and indirect job will be about 1,000, direct job will be about 300, and we look forward for continuing our operations. In addition to Tirupati, we are also looking at other parts of Andhra Pradesh. Thank you. Is very proud today to be at Lord Venkateshwara's city, Tirupati, and this is our third plant. It's the biggest plant for Hangyo. The first plant being at near Udupi, and second plant near Hubli, and this is our third plant. A very proud moment for us at Hangyo, and we expect all the cooperation from the people of Andhra to give us a special place in their hearts, and we expect to do more and to do better with the blessings of Lord Venkateshwara.